హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరో అయిన వాసు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటూ తన ఫ్రెండ్స్ తో కలిసి చాలా హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ అమ్మ శివమ్మ విషయానికి వస్తే ఊర్లో ఉంటూ రకరకాల పనులు చేసుకుంటూ వాసుని చదివించడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ నాన్న శ్రీరామ్ ఎప్పుడు తాగుతూ ఇంటిని పట్టించుకోకుండా ఉంటాడు. కానీ వాసు మాత్రం తన ఫ్రెండ్స్ తో కలిపి సిగరెట్ తాగడం లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని అన్నిటినీ అలవాటు చేసుకుంటూ ఉంటాడు. దీనివల్ల వాళ్ళ అమ్మ అయిన శివమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒక రోజు వాసు తన కాలేజీలో ఒక గోడ మీద కుమారి అని ఒక పేరు చూస్తాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కి కుమారి ఎవరు అని అడగగా దానికి వాళ్ళ ఫ్రెండ్స్, కుమారి ఎవరో నీకు తెలియదా, మన కాలేజీలో చాలా బాగుంటుంది ఆ అమ్మాయి అని చెప్తారు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విన్న వాసు చాలా ఎగ్జైట్ అయ్యి ఎలాగైనా సరే నాకు కుమారిని చూపించండి అని అడుగుతాడు. దానికి వాసు వాళ్ళ ఫ్రెండ్స్ వాసుని కుమారి ఉండే లైబ్రరీకి తీసుకుని వెళ్తారు. అప్పుడే వాసు కుమారిని ఫస్ట్ టైం చూస్తాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలాగే వాసుకి కుమారి ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా బాగా నచ్చేస్తుంది. వాసు వెంటనే ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పగా వాళ్ళ ఫ్రెండ్స్ కుమారి అని గట్టిగా పిలిచి అక్కడ అల్లరి చేస్తూ ఉంటారు. వెంటనే వాసు వాళ్ళని తీసుకుని అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అలా బయటికి వెళ్ళిన వాసు కుమారి ఫ్రెండ్ అయిన సుధాని తనకి కుమారిని పరిచయం చేయమని అడుగుతాడు. వెంటనే సుధా కుమారిని వాసుకి పరిచయం చేయగా వాసు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే హాయ్ కుమారి ఎలా ఉన్నావని అడగగా వెంటనే వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దానివల్ల వాసుకి కొంచెం ఎంబారసింగ్ గా ఉన్నా సరే కుమారి అంటే ఇష్టం కాబట్టి కుమారికి తెలియకుండానే తనని కాలేజ్లో చూస్తూ తన వెంటే తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు కుమారి క్లాస్మేట్స్ తన పక్కన కూర్చొని వాసు గురించి మాట్లాడుతుండగా కుమారి వింటుంది. వాసు గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే వాసు స్కూల్ డేస్ నుంచి చాలా బాగా చదువుతాడని, తను తన స్కూల్లోనే ఫస్ట్ వచ్చాడని, తన కోసం ఎంతో మంది అమ్మాయిలు ట్రై చేస్తున్నా సరే తను ఒక్కరికి కూడా పడలేదని మాట్లాడుకుంటారు. దాంతో వాసు మీద కుమారికి కూడా చాలా మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. మరొక వైపు వాసు వాళ్ళ నాన్న ఎప్పుడూ తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తూ ఉండడం వలన వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటుంది. వాళ్ళ అమ్మకి స్టమక్ లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి దానికి ఆపరేషన్ పడుతుంది, ఖర్చుకి 25,000 రెడీ చేసుకోండి అని చెప్తారు. వెంటనే శివమ్మ చాలా బాధపడుతూ వాళ్ళ వదినతో చెప్తూ బాధపడుతూ ఉంటుంది. కానీ వాసు మాత్రం ఇవేం పట్టించుకోకుండా కుమారి వెంట తిరుగుతూ కుమారితో మాటలు కలుపుతూ కుమారి కూడా వాసుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కాలేజీలో ఎవరికీ తెలియకుండా కలవడం, తర్వాత వాసు కూడా కుమారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కుమారిని కలవడం లాంటివి చేసేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కుమారి గురించి కుమారి వాళ్ళ సీనియర్ అయిన నవీన్ వాళ్ళ కాలేజ్ గోడ మీద కుమారి గురించి చాలా చెడ్డగా రాస్తూ కుమారిని బూతులు తిడుతూ ఉంటాడు. వెంటనే వాసు అక్కడికి వెళ్ళి కుమారిని ఎందుకు అలా తిడుతున్నావు అని చెప్పి అతనితో గట్టిగా గొడవ పడి అతన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కాలేజ్ లో ఎవరో కొంతమంది పిల్లలు నవీన్ గురించి ఇంకా కుమారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పుకార్లు కాస్త వాసు చెవులో పడతాయి. అంతేకాదు నవీన్ కుమారి వెంట పడడం వాసు తన కళ్ళారా చూస్తాడు. వాసు ఎంత కుమారితో కలిసి తిరిగినా సరే తను డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేదు కాబట్టి కుమారి ఇంకా నవీన్ లవర్స్ ఏమో అనుకుని తనకి దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. వాసు కుమారిని ఇగ్నోర్ చేయడం కుమారికి అస్సలు నచ్చదు. వెంటనే వాసు దగ్గరికి వెళ్ళి నీకు ఎవరు చెప్పారు నేను నవీన్ లవర్స్ అని, వారు నా సీనియర్, నాకు ఇష్టం లేదన్నా సరే నా వెంట పడతాడని చెప్పి నాకు నువ్వంటేనే ఇష్టమని చెప్పి వాసుకి ప్రపోజ్ చేస్తుంది. ఆ మాటకి వాసు హ్యాపీగా ఫీల్ అయ్యి కుమారిని హగ్ చేసుకుని లవ్ యూ అని చెప్తాడు. అప్పటి నుంచి వాసు ఇంకా కుమారి కాలేజ్ లో చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వాసు కూడా వాసు వాళ్ళ ఫ్రెండ్స్ తో కుమారి తను లవ్ చేసుకుంటున్నారని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటాడు. ఇంకా అప్పటి నుంచి కాలేజ్ లో కలిసి ఉండటం, లంచ్ బాక్స్ అవి షేర్ చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉండేవారు. మరొక వైపు వాసు వాళ్ళ అమ్మ అయిన శివమ్మ వాళ్ళ నాన్న పెట్టిన బాధలు భరిస్తూ తన ఆపరేషన్ ఖర్చుకయ్యే డబ్బుని ఇంట్లో బంగారం అది తాకట్టు పెట్టి తెలిసిన వారి దగ్గర నుంచి అప్పు తీసుకుని 25,000 డబ్బులు సెట్ చేసుకుని ఇంట్లో బాక్స్ లో పెడుతుంది. తను ఎంత కష్టపడినా సరే తన కష్టాలేవి కూడా వాసుకి తెలియనిచ్చేది కాదు. ఇదిలా ఉండగా వాసు వాళ్ళ ఫ్రెండ్స్ కుమారి వాసు లవర్స్ అంటే నమ్మరు. అయితే బస్సులో కుమారిని వాసు పక్కకొచ్చి కూర్చోమంటే కుమారి కూర్చోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పైగా వాసుని ఎందుకు నీ ఫ్రెండ్స్ తో మనిద్దరం లవర్స్ అని చెప్పావని కూడా తిడుతుంది. చెప్తే తప్పేముంది, మనిద్దరం లవర్స్ కాబట్టే చెప్పాను అని చెప్పి అక్కడి నుంచి బాధపడి వెళ్ళిపోతాడు. తర్వాత వాసు బాధపడ్డాడని తెలుసుకున్న కుమారి వాసు దగ్గరికి వచ్చి తన్ని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది.
వాసుతో కుమారి మాట్లాడుతున్న సమయంలో వాసు సడన్ గా కుమారి దగ్గరికి వచ్చి కుమారికి ముద్దు పెడతాడు. దాంతో కుమారి వెంటనే షాక్ అయ్యి అక్కడి నుంచి భయపడుతూ వెళ్ళిపోతుంది. వాసు మీద ఒక మంచి ఒపీనియన్ ఉండే కుమారి వాసు అలా చేయడంతో వాసుకి దూరం అయిపోతుందేమోనని భయపడి వాసు తనకి ఫోన్ చేసి సారీ చెప్తాడు. తర్వాత వాసు కుమారి మళ్ళీ కలిసిపోతారు. ఒక రోజు కాలేజ్ నుంచి బస్ మిస్ అయిన కుమారి ఎలా వెళ్లాలో తెలియక ఆలోచిస్తున్న సమయంలో వాసు నేను నిన్ను నా సైకిల్ మీద డ్రాప్ చేస్తానని అంటాడు. దానికి కుమారి సైకిల్ అని ఇష్టం లేకపోయినా సరే వాసు ఉన్నాడు కాబట్టి ఒప్పుకొని వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్లి చూసేసరికి సైకిల్ టైర్ పంచర్ అవుతుంది. వెంటనే కుమారి వాసుని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కుమారి కోసం ఎలా అయినా సరే సెకండ్ హ్యాండ్స్ లో బండి తీసుకోవాలని వాసు ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ దాచుకున్న డబ్బుల్లో 15,000 తీసుకువెళ్లి సెకండ్ హ్యాండ్స్ లో సర్దుకు వెళ్లి బండి కొంటాడు. వెంటనే ఈ విషయాన్ని వాసు కుమారితో చెప్పి రేపటి నుంచి మన ఇద్దరం కాలేజ్ కి ఈ బండి మీద వెళ్లి రాబోతున్నామని అంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాసు కుమారి ఎవరితోనో బస్ స్టాప్ లో గిఫ్ట్ తీసుకుని మాట్లాడడం చూస్తాడు. అయితే ఆ పర్సన్ కుమారిని గత కొన్ని వారాలుగా ఫాలో అవడం ఆ కాలేజ్ లో ఉండేవారంతా చూస్తారు. వాసు కుమారిని అలా చూసిన వెంటనే కాలేజ్ కి వచ్చిన తర్వాత నిన్ను బస్ స్టాప్ దగ్గర ఎవరితో చూసానని అడుగుతాడు. దానికి కుమారి అతను నాకు పెద్ద ఫ్యాన్ అంట, నా బర్త్డే కోసం అడ్వాన్స్ గా గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చాడు అని చెప్తుంది. దానికి వాసు అలా తెలియని వాళ్ళ దగ్గర ఏది పడుతుంది ఎలా తీసుకుంటావు అని అడగగా ఏంటి వాసు నన్నే అనుమానిస్తున్నావా అని చెప్పి అక్కడి నుంచి తిట్టి అలిగి వెళ్ళిపోతుంది. కుమారి తను అనుమానించినందుకు ఫీల్ అయిందేమో అని చెప్పి వాసు తనకి కాల్ చేసి సారీ కూడా చెప్తాడు. కానీ కుమారి అప్పటి నుంచి వాసుని దూరం పెడుతూ ఎప్పుడు వాసు దగ్గరికి వెళ్ళినా సరే ఇగ్నోర్ చేస్తూ తన్ని దూరం పెడుతూ ఉండేది. దానివల్ల వాసు చాలా బాధపడుతూ ఉండేవాడు. కుమారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేసేవాడు. మరొక వైపు వాసు వాళ్ళ అమ్మ అయిన శివమ్మ తన ఆపరేషన్ కోసం దాచిన డబ్బులు కనిపించకుండా పోయాయని చాలా కంగారు పడుతూ వాళ్ళ నాన్నే ఆ డబ్బులు తీసి ఉంటాడని చెప్పి వాళ్ళ నాన్న అనుమానించి తన మీదకి గొడవకి వెళ్తుంది. కానీ వాసు మాత్రం అవేం పట్టించుకోకుండా తనకి కుమారి మోసం చేస్తుందేమోనని చెప్పి భయంతో తను చాలా బాధపడుతూ ఉంటాడు. కుమారి ఎంత మాత్రం వాసుని తన దగ్గరికి కూడా రానికుండా దూరం పెడుతూ ఉంటుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాసు కుమారిని ఆ అన్నోన్ పర్సన్ తో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. వాసు వెంటనే కుమారి ఫ్రెండ్ అయిన సుధా దగ్గరికి వెళ్ళి కుమారి గురించి తనకు అన్ని విషయాలు తెలిసాయి కదా, ఈ విషయం గురించి కూడా తెలుస్తుందని, నువ్వు ఇప్పుడు కానీ నిజం చెప్పకపోతే నిన్ను చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేసి కుమారి గురించి అడుగుతాడు. దానికి కుమారి ఫ్రెండ్ అయిన సుధా నాకు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం డౌట్ ఉండేది. ఎందుకంటే ఒక రోజు కుమారి నీకు లంచ్ బాక్స్ ఇచ్చి తనకి హెల్త్ బాగాలేదని చెప్పి ఇంటికి వెళ్ళిందని చెప్పింది. కానీ తను ఆ రోజు ఇంటికి వెళ్ళలేదు, ఆ అబ్బాయితో బయట మాట్లాడడం నేను చూశాను అని చెప్తుంది. వెంటనే వాసు టెంపుల్ కు వెళ్తున్న కుమారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. దానికి కుమారి ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడొద్దు, నన్ను ఫోర్స్ చేయొద్దు అని, ఇక్కడ నుంచి వెళ్తావా అని చెప్పి చెప్పు తీసి చూపిస్తుంది. దానికి వాసు నీ వల్ల నా చదువు పోయింది, నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది, నిన్ను నాకంటే బాగా ఎవరూ లవ్ చేయలేరు, నిన్ను వాడు వాడుకొని వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది అని అంటాడు. దానికి కుమారి సరే అయితే నిన్ను లవ్ చేస్తూ వేరే అబ్బాయితో తిరుగుతున్నాను కదా, నన్ను వదిలే అని చెప్తుంది. దాంతో వాసుకి విషయం అర్థమయ్యి తను ఇంకా కుమారి లేని లైఫ్ తనకి వద్దని చెప్పి వెంటనే వెళ్లి వాళ్ళ ఊరి చివరిలో ఉండే చెరువులో దూకి సూసైడ్ చేసుకుంటాడు. వెంటనే విషయం తెలుసుకున్న వాసు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్లి తన్ని సేవ్ చేస్తారు. అండ్ ఈ విషయాలన్నిటిలో పడి వాసు వాళ్ళ అమ్మ హెల్త్ గురించి మొత్తం మర్చిపోతుంది. తన కొడుకు ఎందుకు ఇలా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడా అని చాలా ఆలోచిస్తూ ఆలోచనలో పడుతుంది. దానికి వాసు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మతో ఎగ్జామ్స్ కి చదవలేదు అందుకే ఇలా సూసైడ్ అటెంప్ట్ చేశాడని అబద్ధం చెప్పి కవర్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే వాసు కుమారి అన్న పేరే తన లైఫ్ లో ఇంకా వినిపించకూడదని చెప్పి చాలా బాధపడుతూ కుమారి కోసం కొన్న బైక్ ని కిరోసిన్ పెట్టి తగలబెట్టేస్తాడు. అండ్ కుమారితో తనకు ఉండే గుర్తులన్నింటినీ కనిపించకుండా చేస్తాడు. గోడ మీద కుమారి పేరు ఉంటుంది, దాన్ని కూడా మొత్తం చెరిపేస్తాడు. ఇవన్నింటి తర్వాత వాసు ఈవినింగ్ ఇంటికి వెళ్లి చూసేసరికి వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. తన్ని ఎంతో గారభంగా చూసుకునే వాళ్ళ అమ్మ అయిన శివమ్మ చనిపోవడం వాసు ఒక్కసారిగా షాక్ కి గురవుతాడు. అండ్ వాళ్ళ అత్తయ్య అప్పుడే వాసుకి మీ అమ్మ ఆపరేషన్ కోసం దాచిన డబ్బుని మీ నాన్న తాగి ఖర్చు పెట్టేశాడు, అందుకే ఇప్పుడు మీ అమ్మ ట్రీట్మెంట్ చేయించలేకపోయాం, దాని వల్లనే మీ అమ్మ చనిపోయిందని చెప్తుంది. తెలుసో తెలియకో వాసు వల్లనే వాళ్ళ అమ్మ చనిపోయిందని తెలిసిన వాసు చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ గురించి చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. కానీ అప్పటికే సిచ్యువేషన్ తన హ్యాండ్స్ దాటిపోయింది. ఇంకా ఎంత బాధపడినా సరే చనిపోయిన వాళ్ళమ్మ వెళ్ళిపోయిన కుమారి తిరిగి వెనక్కి రారు అని వాసుకి కూడా తెలుసు. ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.